ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి ఒక చిన్న ఇందాక చెప్పారు. ఎన్టీఆర్ గారు సీఎం అయితే అన్నట్టు మాట్లాడారు. దాని గురించి అసలు ఏమని అడిగారు క్వశ్చన్స్? అక్కడ ఏమని వచ్చింది? ఎంత పర్సంటేజ్? 5-6 అంశాలు మీరు అడిగితే చెప్పాను. దాంట్లో ఒక అంశం ఎక్కువ మంది అడుగుతున్నారు. కూటమిని ఎవరు లీడ్ చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకి 7.67%, 7 చిల్లర. కూటమి లీడ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు లీడ్ చేయాలన్న వాళ్ళు 7-8% ఉన్నారు అని ఆపరేషన్ అంటే. పైన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు సెకండ్ పొజిషన్లో. వీళ్ళందరూ ఉన్నారు. బట్ కూటమి లీడ్ చేయాలనే పొజిషన్ కూటమి వాళ్ళు లాస్ట్ టైం కూటమి ఓట్లేసిన వాళ్ళు అడిగితే, అలాగే వైఎస్ఆర్సీపీని అడిగితే అరౌండ్ 22% వచ్చింది. అది ఓకే. ఇప్పుడు ఆల్కహాల్ గురించి కూడా చెప్పారు కదా, అది ఆల్కహాల్ అంటే స్కీమ్, లిక్కర్ పాలసీ స్కీమ్ని అరౌండ్ మోర్ దెన్ 60% యాక్సెప్ట్ చేశారు. మీకు ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇందా మీడియా చెప్పినట్టు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మళ్ళీ అప్లై చేశాక అంటే నేను పోయిన వైఎస్ఆర్సీపీ కంటే లిక్కర్ పాలసీ ఇది మార్చాలి అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ వచ్చాక మటుకు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు అంటే లిక్కర్ షాప్స్ మీరు నడిపేవాళ్ళు, మీరు ర్యాండమ్గా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఫోన్ చేయండి. ఏపీలో లిక్కర్ షాప్స్ వాళ్ళు నడిపే వాళ్ళు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ఎవరైతే వచ్చారో వాళ్ళైతే నడుపుతున్నారో, సిండికేట్గా చేసుకున్నారో, గ్రూప్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ప్రజలు ఎవరైతే లిక్కర్ షాప్ నుంచి ఎదురుగా వెళ్తున్నారో, ఇంతకుముందు 1 ఉంది, ఇప్పుడు 2 ఉన్నాయి, ప్లస్ ఇంకోటి బెల్ట్ షాప్స్ పెరిగాయి అని చెప్పి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఓకే సార్. అలాగే అంటే మీరు ఇందాక అన్నారు అంటే కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? కూటమి అంటారు. ఓకే. ఇప్పుడు జగన్ గారు 2.2 అంటున్నారు. అది మీరు ఆ సర్వే చేసి ఉంటారు కదా, అక్కడ మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి సార్? వాళ్ళు నేమింగ్ 2.0, 3.0 ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇందాక కొన్ని అన్ని అంశాలు ఇప్పుడు చెప్పలేం కానీ ఇందాక అంశం చెప్పాను. మెజారిటీ ఆఫ్ సెక్షన్ మోర్ దెన్ 60% అటు కూటమి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా అన్న పొజిషన్కి ఎక్కువ మంది అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. బట్ డిసిషన్ ఆయన ఏం తీసుకుంటారనేది ఆ రిజల్ట్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఇలా ఇది కాదు కదా, 100 అంశాలు దీంట్లో ఉన్నాయి. క్రోడీకరించుకొని ఇప్పుడు జగన్ అడిగితే జగన్ గారికి ఇస్తాం, చంద్రబాబు అడిగితే చంద్రబాబుకి ఇస్తాం, మనోహర్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఇస్తాం. డేటా అనేది రెడీ టు అవైలబుల్ ఫర్ ఎనీవన్. ఓకే. ఇప్పుడు ఇదే డేటా మీరు ఒకళ్ళు ఇలా ఇక్కడ ఇది తక్కువగా ఉంది, ఇక్కడ ఇది చూసుకుంటే బాగుంటుంది అనేసి మీరు చెప్పేశారు. ఎందుకంటే ఏ పార్టీకి అతీతంగా లేకుండా ఓన్లీ వన్ మ్యాన్ లాగా. ఒకవేళ వాళ్ళు కూడా కొనుక్కుని చూసి ఇది ఇక్కడ ఎందుకు ఇది మార్చండి ఇది లేదు అని వాళ్ళు ఏమన్నా మీకు కలిసి కానీ అప్రోచ్ ఏమన్నా చేస్తే మార్పులు ఏమైనా ఉంటాయా? అక్షరం మారదు అంటే దీంట్లో నిజంగా వాళ్ళు ఒక తప్పు పేరు పడింది, లేకపోతే ఈ ఊరు ఇక్కడ కాదు, ఈ పక్క మండలం కూడా అది టెక్నికల్ ఎర్రర్స్ కావచ్చు, కరెక్ట్ చేసుకుని సారీ సార్ మళ్ళీ కరెక్ట్ చేసుకుని గెట్ బ్యాక్ అవుతాం సరే ఇది మార్చండి నాకు నెగిటివిటీ అవుతుందంటే అక్షరం పళ్ళు మారదు. ఓకే. అందుకనే అది మారదు. ఓకే. ఇప్పుడు అంటే కొంతమంది మైనస్లు తెలిసిపోతుంటాయి. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు మీరు అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ తప్పుల గురించి కొంతే మాకు తెలుస్తాయి. మీరేంటి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారు. అప్పుడు ఆ తప్పుల్నే ఆపోజిట్గా అసెంబ్లీలో కావచ్చు ఎక్కడైనా ఆపోజిట్గా క్వశ్చన్ చేసే ఉంటే గొడవలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు మీరు ఎంతవరకు మనం ఇక్కడ నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పారావిల్ అనే కాన్సెప్ట్ డేటా మాట్లాడుతుంది. డేటా ఏమొస్తుందో చెప్తున్నాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ 10 సంవత్సరాలు సబ్జెక్ట్ చేసే వాళ్ళు తెలుసు. వైఎస్ఆర్సీపీ తరపు నుంచో, టీడీపీ తరపు నుంచో, జనసేన తరపు నుంచో కాకుండా ప్రజల తరపు నుంచి ప్రజలు ఏమనుకుంటారన్న మాటలు ముందుకు తీసుకొస్తున్నాం. దాన్ని మార్చమంటే అది ఇంపాసిబుల్ కేసు. ఓకే. ఇప్పుడు 100% ఉన్న డేటాని అంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా, ఇంతవరకు దీన్ని నమ్మొచ్చు అనేది. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాము, 10 మంది దగ్గర తీసుకుంటాం, వాళ్ళు రేపు అదే దాంట్లో ఉండరు, మారిపోతూ ఉంటారు. అందుకే కంటిన్యూషన్. ఇప్పుడు ఈ రోజుకి ఇది 100%, రేపు పొద్దున్న నెక్స్ట్ 2 monthsకి కాబట్టి అది వెంటనే సబ్స్క్రిప్షన్ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ డేటా ఉన్న కాలం ఉంది, అది మారదు. లాస్ట్ టైం ఎంత పడ్డాయి, లాస్ట్ ముందు ఎంత పడ్డాయి, ఇప్పుడు ఎలా ఉండేది, కాపులు ఎంత ఉన్నారు, రేట్లు ఎంత, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అది మారదు. బట్ మీరు ఇక్కడ కాలువలు దారుణంగా ఉన్నాయి, ఇక్కడ అడ్డంకి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కూడా, అడ్డంకి కట్టారు, అడ్డుకట్ట కట్టే తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవ్వదు కదా. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. మీరు దాని మీద సాటిస్ఫాక్టరీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది సాటిస్ఫాక్టరీ. మీరు అవైలబిలిటీ లేరన్నారు, అవైలబిలిటీ ఉన్నారు, అవైలబిలిటీ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎంత అవైలబిలిటీ ఉన్నారు, ఏ ఊర్లో అవైలబిలిటీ ఉన్నారు, అది డేటా చెప్పుద్ది.